హలో అండి, గుడ్ ఈవినింగ్ ఆల్. మనం ఈరోజు పరపోషణ గురించి చూద్దాం. ఓకేనా. స్వయం పోషణ ఆల్రెడీ మనకు అయిపోయింది. పరపోషణ అంటే చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మనకు ఆల్రెడీ ఒక వీడియో రిలీజ్ చేశాను, అందులో వెళ్ళి చూడండి మన యూట్యూబ్ ఛానల్ కింద. ఓకేనా. ఇది ఏంటంటే స్వయం పోషణ అంటే ఏంటంటే ఆహారం తనకు తాను తయారు చేసుకుంటుంది మొక్కలు. ఇదంతా మనం ఆల్రెడీ ఇన్ డీటెయిల్గా ప్రీవియస్గా చెప్పుకున్నాం ప్రీవియస్ వీడియోలో. ఓకేనా. ఇది వచ్చేసి మనకి పరపోషణ అనమాట. అంటే ఆహారం కోసం ఇతర జీవులపై ఆధారపడే జీవి అనమాట. ఇతర మొక్కలపై కావచ్చు, జీవులపై కావచ్చు, ఆహారం కోసం ఆధారపడిపోతుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం, ఆహారం కోసం మొక్కల మీద ఆధారపడతాం, జీవుల మీద ఆధారపడతాం. ఆకుకూరలు, వెజిటబుల్స్ ఇవన్నీ తింటాము. దాంతోపాటుగా మళ్ళీ చికెన్, మటన్ ఇవన్నీ తింటాం కదా. సో మనం ఏంటంటే మొక్కల మీద ఆధారపడుతున్నాం, జంతువుల మీద ఆధారపడుతున్నాం. మనల్ని పరపోషకాలు అంటాం. పరవ అంటే ఇతర జీవుల మీద ఆహారానికి ఆధారపడ్డాం. ఓకేనా. మనకి పరపోషకాల రకాలు ఏంటంటే ఫస్ట్ మనం పూతికాహారాల గురించి చూద్దాం. పూతికాహారాలు అంటే శరీరం వెలుపల ఉన్న శరీరం వెలుపల వీటి పోషణ జరుగుతుంది. అంటే చనిపోయిన జీవుల మీద పోషణ జరిపి వాటిని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టి అవి తినడం అనేది జరుగుతుంది. ఓకేనా. జీవి యొక్క ఆహార సేకరణ అనేది జీవికి బయట వైపు నుంచి జరుగుతుంది. బాహ్యంగా అంటే చనిపోయిన జీవుల మీద ఇవి వెళ్ళి డీకంపోజ్ చేసి తింటాయన్నమాట. పూతికాహారులు లేదా డీకంపోజర్స్ అంటాం. పూతికాహారులకు ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఈస్ట్, రొట్టె బూజులు అంటే బ్రెడ్ మోల్స్ మరియు పుట్టగొడుగులు. ఈస్ట్లు, రొట్టె బూజులు, పుట్టగొడుగులు. ఈస్ట్, బ్రెడ్ మోల్స్, మష్రూమ్స్. ఓకేనా. మనకు ఒక మేడం ఏం చెప్పారంటే కామెంట్ చేశారు, ఇంగ్లీష్ మీడియంలో కూడా చెప్పండి మేడం అనేసి. ఇంగ్లీష్ మీడియంలో చెప్పడానికి ప్రాబ్లం లేదు, బట్ ఏంటంటే మనకి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ డిఎస్సికి కానీ టెట్కి కానీ తెలుగు మీడియంలోనే ఎక్కువ ఉన్నారు మేడం. సో అందుకే నేను తెలుగు మీడియం క్లాసెస్ అయిన తర్వాత ఇంగ్లీష్ మీడియం ట్రై చేస్తాను. అయినా నేను ఇంగ్లీష్ అక్కడక్కడ యాడ్ చేస్తూ ఉంటాను. మ్యాక్సిమం ఇంగ్లీష్ వర్డ్స్ కూడా యాడ్ చేస్తాను. వీడియోస్ కూడా బాగా అర్థమవుతున్నాయని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కామెంట్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి పూతికాహారాలు అయిపోయింది కదా. పూతికాహారాల తర్వాత ఇంకా ఏంటంటే మనం చూసేది కొన్ని జీవులు వేరే వాటి మీద అంటే పూతికాహారాలు ఏంటి, చనిపోయిన జీవి మీద పోషణ జరుపుతాయి కదా. కొన్ని జీవులు బ్రతికున్న జీవి మీద పోషణ జరుపుతాయి. అంటే పరాన్న జీవన విధానంలో ఆహారాన్ని సేకరిస్తాయి అన్నమాట. ఓకేనా. పరాన్న జీవన విధానంలో అంటే బ్రతికున్న జీవి మీద పోషణ జరపడం. పరాన్న జీవనం అంటే బ్రతికి ఉన్న జీవి మీద పోషణ జరపడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన తలలో పేలు ఉన్నాయి, వాటిని మన దగ్గర నుంచి బ్లడ్ తీసుకుంటాయి. ఓకేనా. మన మీద నుంచి అవి మన తలలో పరాన్న జీవులుగా జీవిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనకి జలగ ఉంది కదా, జలగ కూడా మనకి పరాన్న జీవనం అనేది జరుపుతుంది. జలగ మనుషులు కానీ లేదంటే చెరువులో దిగిన ఆవుల్ని, గేదెల్ని పట్టుకోవడం, వాటిని బ్లడ్ అంతా సక్ చేయడం జరుగుతుంది. ఓకేనా. అది కూడా ఒక టైప్ ఆఫ్ పరాన్న జీవి. పేను, జలగ. ఓకేనా. ఇవన్నీ బాహ్య పరాన్న జీవులు. ఓకేనా. బాహ్య పరాన్న జీవులు అంటే జీవికి బయట అంటే మన పై భాగం మీద ఫర్ ఎగ్జాంపుల్ అంటే కొన్ని అంతరపరాన్న జీవులు కూడా ఉంటాయి. అది ఇప్పుడు మనకి ఇంటర్మీడియట్లో వస్తుంది. ఓకేనా. పేను, జలగ. కస్క్యూటా అనే మొక్క కూడా పరాన్న జీవ మొక్క. ఓకేనా. ఎందుకు ఇది పరాన్న జీవనం గడుపుతుందంటే దీనిలో పత్రహరితం అనేది ఉండదు. సో దట్ ఇది ఆహారాన్ని ప్రిపేర్ చేసుకోలేదు, అందుకనే పరాన్న జీవిగా వేరే మొక్క మీద ఇది జీవించడం జరుగుతుంది. ఓకేనా. పేను, జలగ, కస్క్యూటా మరియు బద్దె పురుగు. ఇవన్నీ బాహ్య పరాన్న జీవులు అనమాట. ఓకేనా. అంతరపరాన్న జీవులు కూడా ఉంటాయా అంటే ఎస్, ఉంటాయనే చెప్పాలి. మానవుని పేగులో నివసించే ఒక పరాన్న జీవి అంటే మనకి ఆస్కారిస్ లూంబ్రికాయిడిస్ అనేది మానవుని యొక్క పేగులో నివసించే పరాన్న జీవి. దీని గురించి మనకి హైయర్ క్లాసెస్లో వస్తాయి, అక్కడ చెప్తాను మీకు. ఓకేనా. ఇక్కడ వరకైతే మనకి
ఇంతవరకే ఇచ్చారు ఎగ్జాంపుల్స్ పరాన్నజీవులకి. ఓకేనా, పరాన్నజీవులు అయిపోయింది కదా. మనకి నెక్స్ట్ వచ్చేసి అమీబా అనేది ఏకకణ జీవి అన్నమాట. అమీబా ఆహార సేకరణ. అమీబా అనేది ఏకకణ జీవి. ఓకేనా, అమీబా ఏంటి మనకి సింగిల్ సెల్ యానిమల్. అమీబా ఒక ఏకకణ జీవి. ఇది ఏంటంటే ఆహారాన్ని శరీరం బాహ్య వైపు నుంచి సేకరిస్తుంది అనమాట. ఓకేనా, ఇది అమీబా ఆహారాన్ని ఏ విధంగా సేకరిస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలా ఉందనుకుందాం అమీబా. ఓకేనా, అమీబా ఇలా ఉందనుకుందాం. ఇక్కడ ఒక ఆహార మాలిక్యూల్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తుంది, ఇక్కడ ఆహారం ఉంది కదా, దీన్ని పట్టుకోవడానికి ఏం చేస్తుంది అంటే మిథ్యాపాదాలని ఇలా విస్తరిస్తుంది అనమాట. మిథ్యాపాదాలని ఇలా విస్తరిస్తుంది. తర్వాతకి ఏం చేస్తుంది, మొత్తానికి లోపలికి లాగేసుకుంటుంది. ఇగో ఆహార పదార్థాలు లోపలికి వచ్చేసాయి. తర్వాత కవర్ చేసుకుంటుంది. ఈ ఆహార పదార్థాలతో కూడిన వాటిని ఏమంటామంటే ఆహార రిక్తిక అంటాం. ఆహార రిక్తిక. ఓకేనా, ఇలా ఉన్న ఆహారాన్ని దాని దగ్గరలో ఉన్న ఆహారాన్ని అనేది దాని మీద మిథ్యాపాదాలు వ్యాపింపజేసి, ఇలా ఉంది కదా, మిథ్యాపాదాలను ఇలా విస్తరింపజేస్తాయి అనమాట. ఇలా మిథ్యాపాదాలను ఇలా చేసి ఆ ఆహారాన్ని అనేది తన లోపలికి తీసుకుంటుంది అనమాట. జీవి లోపలికి తీసుకొని మళ్ళీ ఇలా కవర్ చేసుకుంటుంది. ఈ ఆహార పదార్థాలు లోపలికి వెళ్ళిపోతాయి. వాటిని మనం ఆహార రిక్తికలు అని కూడా అంటాం. ఈ ఆహార రిక్తికలు జీర్ణం కాక మిగిలిన ఆహారం అనేది కణత్వచం ద్వారా బయటకు వస్తుంది. కణత్వచం ద్వారా వేస్టేజ్ అనేది బయటకు రావడం జరుగుతుంది. ఇక్కడ కణత్వచం ఉంది కదా, ఆ కణత్వచం ద్వారా వేస్టేజ్ అనేది బయటకు వస్తుంది. ఓకేనా, మిగిలిన ఆహారం జీర్ణం అయ్యి వేస్టేజ్ ఏదైతే ఉందో అది కణత్వచం ద్వారా బయటకు రావడం జరుగుతుంది అనమాట. ఇది మనకి అమీబాలో పోషణ. ఓకేనా, మరి పారా విషయంలో ఏ విధంగా పోషణ జరుగుతుందని కానీ చూసినట్లయితే ఇప్పుడు మనం పారామీషియంలో ఆహార పోషణ చూద్దాం. ఓకేనా, పారామీషియం కూడా మనకి ఏకకణ జీవి అన్నమాట. ఓకేనా, ఇది కూడా అమీబా లాగానే ఏకకణ జీవి. దీన్ని మనం ఏమంటామంటే స్లిప్పర్ యానిమల్ క్యూల్ అంటాం. ఓకేనా, స్లిప్పర్ యానిమల్ క్యూల్. ఎందుకంటే ఇది మనకి చెప్పు ఆకారంలో కనిపిస్తుంది. ఓకేనా, చెప్పు ఆకారంలో ఉన్న ఒక ఏకకణ జీవి ఈ పారామీషియం. ఓకేనా, ఇది ఆహార సేకరణ ఏ విధంగా చేస్తుందంటే మనకి దీని శరీరం నిండా వ్యాపించి శైలికలు అనే నిర్మాణాలు ఉంటాయి. ఇవి చూసారు కదా, ఇవే శైలికలు అంటాం. ఓకేనా, ఈ శైలిక లాంటి నిర్మాణాల ద్వారా కదలిక జరుగుతూ ఒక ప్రత్యేకమైన భాగం ద్వారా ఆహారాన్ని సేకరిస్తాయి. ఎక్కడి నుంచి అంటే ఇగోండి ఈ పార్ట్ నుంచి ఇది ఆహారాన్ని సేకరిస్తాయి అన్నమాట. ఇది బయట నుంచి ఇలా ఉంది కదా, ఇది దీన్ని ఏమంటామంటే కణముఖం అంటాం. ఒక ప్రత్యేకమైన భాగం ద్వారా పారామీషియం ఆహారాన్ని సేకరిస్తుంది. ఆ ప్రత్యేకమైన భాగం ఏంటి అంటే మనకి కణముఖం అన్నమాట. ఓకేనా, కణముఖం ద్వారా మనకి ఆహారం సేకరిస్తుంది పారామీషియం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి శరీరం అంతటా ఇట్లా స్ప్రెడ్ అయిపోతుంది. ఓకేనా, అంటే ఇది మొత్తం జీర్ణక్రియ అవ్వగా జీవ పదార్థం జీర్ణక్రియ అయ్యి దానిలో ఉన్న న్యూట్రిషన్ మొత్తం దాని జీవ పదార్థంలో కలిసాక ఏదైతే వేస్టేజ్ ఉంటుందో ఆ విసర్జక పదార్థం అనేది విసర్జక రంధ్రం ద్వారా బయటకు పంపబడుతుంది. ఓకేనా, మనకి పూతికాహార సేకరణ ద్వారా చూసాం. పూతికాహార సేకరణ అంటే ఏంటంటే ఒక చనిపోయిన జీవుల మీద పోషణ జరిపేవి. అవేంటి మనకి బ్రెడ్ మౌల్స్, పుట్టగొడుగులు, ఈస్ట్. ఓకేనా, పరాన్న జీవనం గడిపేవి చూసాం. పేలు, జలగ, బద్దె పురుగు, అదే మొక్కల్లో అయితే కస్క్యూటా పరాన్న జీవనం జరిపే మొక్క. ఓకేనా, కస్క్యూటా బంగారు తీగ, డాడర్ అని కూడా అంటాం బంగారు తీగని. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి అమీబాలో ఆహార సేకరణ ఎలా అంటే మిథ్యాపాదాలను విస్తరింపచేసి ఆహారాన్ని సేకరిస్తుంది. ఓకేనా, శరీరం లోపలికి గ్రహించుకొని
అక్కడ జీర్ణక్రియ జరుపుకున్న తర్వాత మిగిలిన ఆహార పదార్థాలను కణత్వచం ద్వారా కోల్పోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ పారామిషియం అనమాట. పారామిషియం ఇది కూడా ఏకకణ జీవి, అమీబా కూడా ఏకకణ జీవి. పారామిషియాన్ని మనం స్లిప్పర్ యానిమల్ క్యూల్ అంటాం, ఎందుకంటే ఇది చెప్పు ఆకారంలో ఉంటుంది కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది శరీరం చుట్టూ ఉన్న శైలికల ద్వారా కదలికలు జరుపుతుంది. ఆ కదలిక జరిపేటప్పుడు ఒక ప్రత్యేకమైన భాగం ద్వారా ఆహారాన్ని లోపలికి తీసుకుంటుంది. అదేంటి అంటే కణముఖం. ఓకేనా. కణముఖం ద్వారా ఆహారాన్ని లోపలికి తీసుకుంటుంది. అది జీర్ణం అయిన తర్వాత రిమైనింగ్ ఉన్న ఏదైతే వేస్టేజ్ ఉందో అది విసర్జక రంధ్రం అనే ఒక ప్రత్యేక భాగం ద్వారా బయటకు వదులుతుంది అనమాట. ఓకేనా. ఇది మనకి పారామిషియంలో పోషణ. నెక్స్ట్ వచ్చేసి మనం బంగారు తీగ గురించి చూద్దాం. కస్క్యూటాలో పరాన్న జీవనం. మీకేమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే చెప్పండి, అంటే ఎలా కావాలి, నేను చెప్పే టీచింగ్ మీకు ఓకేనా, ఇంకేదైనా ఇంప్రూవ్ చేయాలా, లేదంటే క్లాస్లో ఓకేనా, అర్థం అవుతుందా, అర్థం కావట్లేదా, నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా మీరు కామెంట్ ద్వారా చెప్పొచ్చు. నేను హ్యాపీగా రిసీవ్ చేసుకుంటా. నెక్స్ట్ వీడియోలో నా మిస్టేక్ నేనే రెక్టిఫై చేసుకుంటా. ఓకేనా. ఇంకా మనం ఇప్పుడు కస్క్యూటాలో పరాన్న జీవనం గురించి చూద్దాం. బంగారు తీగ అనేది కూడా మనకి పరాన్న జీవ మొక్క అని చెప్పుకున్నాం కదా. బంగారు తీగ అనేది కస్క్యూటా ప్రజాతికి చెందిన కస్క్యూటా ప్రజాతికి చెందిందనమాట. కస్క్యూటా ప్రజాతికి చెందిన మొక్క. ఓకేనా. ఇది ఏం చేస్తుందంటే మనకి చెట్ల మీద పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్లలో చుట్టుకొని ఉంటుంది. ఓకేనా. వీటికి హాస్టోరియాల్ అనే నిర్మాణం ఉంటాయి. ఉండడం వల్ల చెట్టు లోపలికి చొచ్చుకొని పోతాయి. ఒక్కొక్కసారి ఏంటంటే వీటి వల్ల ఆతిథేయ మొక్క చనిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకేనా. అంటే అంత లోతుకి చొచ్చుకొని పోతుంది అనమాట. దానివల్ల ఆతిథేయ మొక్క చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ఓకేనా. ఈ కస్క్యూటా అనేది ఎందుకు పరాన్న జీవనం గడుపుతుందంటే దీనికి పత్రహరితం లేదు. ఓకేనా. దీనికి పత్రహరితం అనేది లేదన్నమాట. ఇగో ఇలా ఉంటుంది చూడండి. అక్కడక్కడ సన్నని ఆకు లాంటి నిర్మాణాలు ఉంటాయి. దీని కాండం వచ్చేసి మనకి గోధుమ కానీ పసుపు వర్ణం లేదా లేత ఎరుపు రంగులో ఉంటుంది. గోధుమ, పసుపు లేదా లేత ఎరుపు రంగులో ఉండడం జరుగుతుంది. దీనికి ఏంటంటే గుత్తులుగా ఫ్లవర్స్, పువ్వులు అనేవి ఉంటాయి. గుత్తులుగా తెల్లని పువ్వులు అనేవి ఉండడం జరుగుతుంది అక్కడక్కడ. ఓకేనా. ఈ విధంగా ఉంటుంది మనకి కస్క్యూటా అనేది. ఓకేనా. బంగారు తీగ వచ్చేసి కొంచెం తక్కువగా పత్రహరితం అనేది ఉంటుంది బంగారు తీగలో. కస్క్యూటాలో అయితే పత్రహరితం అనేది ఉండదు. ఇవి హాస్టోరియల్ అనే నిర్మాణాల ద్వారా ఆతిథేయ మొక్కలోకి ప్రవేశిస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనం మానవునిలో జీర్ణ వ్యవస్థ గురించి చూద్దాం. అంటే మానవునిలో పోషణ ఏ విధంగా ఉంటుందనేది చూద్దాం అనమాట. ఇప్పుడు వరకు మనకు ఆతిథేయ పరాన్న జీవనం అయిపోయింది, పూతికాహారాలు అయిపోయినాయి, మరియు అమీబాల పోషణ అయిపోయింది, పారామిషియంలో పోషణ చూసాం, కస్క్యూటా పరాన్న జీవనం గురించి చూసాం. ఇప్పుడు మానవునిలో పోషణ. ఓకేనా. మానవుని జీర్ణ వ్యవస్థ ఏ విధంగా ఉంటుందంటే మానవుని జీర్ణ వ్యవస్థ అనేది ఆహార నాళం అనేది పొడవైన గొట్టం లాంటి నిర్మాణం. ఓకేనా. మానవుల్లో ఆహార నాళం పొడవైన గొట్టం వంటి నిర్మాణం.
పొడవైన గొట్టం లాంటి నిర్మాణం. ఇదేంటంటే నోరు నుంచి పాయువు వరకు వ్యాపించి ఉంటుంది. నోరు నుంచి పాయువు వరకు వ్యాపించి ఉంటుంది. ఈ మధ్యలో మనకి ఎన్నో పార్ట్స్ వస్తూ ఉంటాయి, వాటి గురించి చెప్తాను నేను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదే ఇంగ్లీష్లో అయితే మౌత్ టు యానస్ అని అంటాం. ఓకేనా. మౌత్ టు యానస్. మనం తిన్న ఆహార పదార్థాలు అనేవి ఒకటేసారి లోపలికి పేగులోకి వెళ్ళిపోయి జీర్ణం అవ్వవు. కొన్ని నోట్లో జీర్ణమయ్యేవి కూడా ఉంటాయి. ఓకేనా. ఆహారం అనేది నోట్లోకి చేరగానే నాలుక, దంతాలు మరియు లాలజలం సహాయంతో మెత్తగా గ్రైండ్ చేయబడతాయి అన్నమాట. నవలబడి లోపలికి వెళ్ళి ఆహార నాళంలోని వివిధ భాగాల గుండా ప్రయాణిస్తూ చివరికి పెద్ద పేగు చేరి పెద్ద పేగు నుంచి శోషణ జరిగి మిగతా వాటిలో ఏమవుతుందంటే మనకి అంటే జీర్ణం కాని ఆహారం పాయువు ద్వారా బయటికి రావడం జరుగుతుంది. అంటే యానస్ త్రూ ద నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్ యానస్ త్రూ మనకి వేస్ట్ విసర్జక పదార్థం అనేది ఎక్స్క్రిటరీ ప్రొడక్ట్ అనేది బయటకు రావడం జరుగుతుంది. ఓకేనా. ఈ ఆహారనాళం పొడవైన గొట్టం లాంటి నిర్మాణం. మానవుల్లో ఆహారనాళం అనేది పొడవైన గొట్టం వంటి నిర్మాణం. ఇది నోరు నుంచి పాయువు వరకు వ్యాపించి ఉంటుంది. అంటే ఇన్ ఇంగ్లీష్ మౌత్ టు యానస్ ఇది వ్యాపించి ఉండడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా. ఫస్ట్ మనకి ఆహారం మనం నోట్లోకి తీసుకోగానే ఏమవుతుందంటే పళ్ళు మరియు నాలుక మరియు దానిలో ఉన్న లాలజలం సహాయంతో ఆహారం నమలబడి మెత్తని ముద్దలాగా తయారవుతుంది. దీన్నే మనం బోలస్ అంటాం. ఓకేనా. ఆహారం మెత్తగా నమలబడి లాలాజలంతో కలిసి తడిగా జారుడు స్వభావాన్ని కలిగి ఉండి ముద్దలాగా తయారవుతుంది. ఓకేనా. దీన్నే మనం బోలస్ అంటాం. ఇదేంటంటే ఈ బోలస్ మనకి ఆహార వాహిక గుండా జీర్ణాశయంలోకి చేరుతుంది. ఆహార వాహిక గుండా జీర్ణాశయానికి చేరడానికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఇది తడిగా ఉండి జారుడు స్వభావాన్ని కలిగి ఉండి మెత్తగా తడిగా జారుడు స్వభావాన్ని కలిగి ఉంటుంది కాబట్టి నోరు నుంచి అది మిగతా భాగాలకి వెళ్ళడానికి ఆహార నాళం ద్వారా ప్రయాణించడానికి రెడీగా ఉంటుంది అన్నమాట. ఓకేనా. ఈ ఆహార వాహిక ద్వారా జీర్ణాశయంలోకి ప్రయాణిస్తుంది అనమాట. జీర్ణాశయంలో అంటే ఆశకుహరంలో ఉండే 3 జతల లాలజల గ్రంథులు వచ్చేసి లాలజలాన్ని స్రవిస్తాయి. ఆశకుహరంలో మనకి ఏముంటాయి? ఆశకుహరం నథింగ్ బట్ నోరే. ఓకేనా. ఆశకుహరంలో మనకి 3 జతల లాలాజల గ్రంథులు ఉంటాయి. 3 జతల లాలాజల గ్రంథులు అనేవి ఉండడం జరుగుతుంది. ఎక్కడ? ఆశకుహరంలో. ఓకేనా. ఆశకుహరం అంటే నోరే, ఏమీ లేదు, వేరే పార్ట్ ఏం లేదు, నోరే. ఓకేనా. ఈ లాలజల గ్రంథులు ఏంటంటే లాలజలాన్ని స్రవిస్తాయి. ఆ లాలజలంలో ఉండే ఎంజైమ్ ఏంటంటే టైలిన్ అనే ఎంజైమ్ అన్నమాట. లాలాజలంలో టైలిన్ లేదా అమైలేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. టైలిన్ లేదా అమైలేజ్ అనే ఎంజైమ్ లాలాజలంలో ఉండడం జరుగుతుంది. ఆ లాలాజలంలో ఉన్న ఈ టైలిన్ అనే ఎంజైమ్ ఏం చేస్తుందంటే సంక్లిష్ట కార్బోహైడ్రేట్స్ని, మనం నోట్ల కార్బోహైడ్రేట్స్ జీర్ణమవుతాయని ఫర్దర్గా మీకు హైయర్ క్లాసెస్లో వస్తుంది, ఇక్కడ ఏం లేదు. ఓకేనా. ఈ అమైలేజ్ అనే ఎంజైమ్ లేదా టైలిన్ అనే ఎంజైమ్ ఏం చేస్తుందంటే సంక్లిష్ట కార్బోహైడ్రేట్స్ని సరళ కార్బోహైడ్రేట్స్గా మారుస్తుంది. అంటే కాంప్లెక్స్గా ఉన్న కార్బోహైడ్రేట్స్ అనేవి సరళ కార్బోహైడ్రేట్స్గా అంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్గా మారుస్తాయంట. అంటే సరళ కార్బోహైడ్రేట్స్ అంటే శోషణం అవ్వడానికి వీలుగా, ఓకేనా, మన ఎనర్జీకి యూజ్ అయ్యే విధంగా, అంటే మన బ్లడ్లో కలిసిపోయే విధంగా కావచ్చు, లేదంటే అబ్జార్ప్షన్కి వీలయ్యే విధంగా కావచ్చు, అవి చేంజ్ చేస్తాయి. సంక్లిష్ట అంటే కాంప్లెక్స్ నుంచి సరళ కార్బోహైడ్రేట్స్గా చేంజ్ చేస్తాయి అన్నమాట టైలిన్ అనే ఎంజైమ్.
ఫర్దర్గా మనకి దాని తర్వాత జీర్ణక్రియ జరుగుతుంది కదా, దీన్ని అంతటి ప్రాసెస్ని జీర్ణక్రియ అంటాం. అసలు జీర్ణక్రియ అంటే ఏంటంటే, జీర్ణక్రియ లేదా డైజెషన్, ఇంగ్లీష్లో డైజెషన్ అంటారు. జీర్ణక్రియ లేదా డైజెషన్ అంటే ఏంటంటే సంక్లిష్ట పదార్థాలను సరళ పదార్థాలుగా మార్చడమే జీర్ణక్రియ అని చెప్పొచ్చు. సంక్లిష్ట పదార్థాలను సరళ పదార్థాలుగా మారుస్తుంది. అంటే కాంప్లెక్స్ టు సింపుల్. కాంప్లెక్స్ టు సింపుల్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనం తీసుకున్న ఆహార పదార్థాలు అనేవి అదే విధంగా మనం ఈవెన్ రైస్ తీసుకున్నాం అనుకోండి, ఆ రైస్లో మనకి కార్బోహైడ్రేట్ ఉంటుంది. ఆ రైస్ వెళ్ళి మనకి బ్లడ్లో అలాగే కలిసిపోదు, అలాగే అబ్జర్వ్ అవ్వదు. అది మనం నవలాలి, లోపలికి వెళ్ళాలి, ఎంజైమ్స్తో కలవాలి. అంత ప్రాసెస్ అయిన తర్వాతకి కాంప్లెక్స్ నుంచి సింపుల్గా మారిన తర్వాతకి అది బ్లడ్లో అనేది కలవడం జరుగుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా చపాతీ తిన్నాము, అది వెళ్ళి బ్లడ్లోకి అలాగే కలవదు అనమాట. అది మళ్ళీ మనం నవిలి ఆహార ముద్ద బోలస్గా తయారయ్యి లోపలికి వెళ్ళి ఆహార వాహిక, జీర్ణాశయం, చిన్న పేగు, పెద్ద పేగు ఇదంతా చేరి అక్కడ ఉన్న ఎంజైమ్స్తో చర్య జరిపి అవి సింపుల్గా మారి, అంటే సరళ పదార్థాలుగా మారి, కార్బోహైడ్రేట్ అయితే కార్బోహైడ్రేట్, రైస్ తీసుకుంటే కార్బోహైడ్రేట్గా చేంజ్ అవుతుంది, మీట్ తీసుకుంటే ప్రోటీన్స్గా లేదా అమైనో ఆమ్లాలుగా మారుతాయి, ఏదైనా పల్లీలు లాంటివి, నట్స్ లాంటివి తీసుకుంటే కొవ్వులుగా మారుతాయి. ఇట్లా సంక్లిష్ట పదార్థాల నుంచి సరళ పదార్థాలుగా మారడమే డైజెషన్ లేదా జీర్ణక్రియ అంటాం. ఓకేనా? ఇప్పుడు మనకి ఆహారం నోట్లో మెత్తగా అయి లాలాజలం ద్వారా ఆహార వాహికలోకి పంపబడుతుంది కదా, ఆ ఆహార వాహిక నుండి జీర్ణాశయంలోకి ఆహారం పంపబడేటప్పుడు ఏమవుతుందంటే అంటే అలల లాంటి తరంగాల లాంటి చలనాలు కనిపిస్తాయి అన్నమాట. అలల లాంటి తరంగాల లాంటి చలనాల ద్వారా మనకి ఆహారం అనేది జీర్ణాశయంలోకి చేరడం జరుగుతుంది. వీటినే ఏమంటామంటే మనం పెరిస్టాల్టిక్ చలనం అంటాం. పెరిస్టాల్టిక్ చలనం అంటాం దీన్ని. ఓకేనా? ఈ పెరిస్టాల్టిక్ చలనం ద్వారా ఆహారం అనేది జీర్ణాశయంలోకి చేరుతుంది. ఆ జీర్ణాశయంలో చేరిన ఆహారం ఏంటంటే చిలికినట్లు అవుతుంది. ఓకేనా? మనం కవంతో మజ్జిగ చిలుకుతాం కదా, అట్లా అవుతుంది అనమాట జీర్ణాశయం లోపల. ఓకేనా? అలా అవ్వడం వల్ల ఆమ్ల మాధ్యమంగా తయారవుతుంది. ఓకేనా? జీర్ణాశయంలో ఆహారం ఆమ్ల మాధ్యమంగా తయారవుతుంది. మనకి ఎప్పుడైనా సరిగ్గా ఫుడ్ డైజెషన్ అవ్వనప్పుడు ఒక పుల్లటి తేంపులు లాంటివి వస్తాయి కదా, అంటే ఈ ఆమ్ల మాధ్యమం లాగా ఉండడం వల్లనే మనకి పుల్లటి తేపులు అనేవి రావడం జరుగుతుంది. జీర్ణాశయంలో ఆహారం అనేది HCl మరియు జఠరరసంతో కలుస్తుంది అన్నమాట. జఠరరసం మరియు HClతో ఆహారం జీర్ణాశయంలో కలవడం జరుగుతుంది. ఈ దశలో ఆహారం ఏంటంటే అర్ధఘన రూపంలో చిక్కగా ఉంటుంది అన్నమాట, సెమీ సాలిడ్ అన్నమాట. ఓకేనా? ఈ దశలో ఏంటంటే ఆహారం అర్ధఘన రూపంలో చిక్కగా ఉంటుంది. ఓకేనా? అర్ధఘన రూపంలో ఆహారం అనేది చిక్కగా ఉంటుంది, ఆమ్ల మాధ్యమంగా ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఆహారంలో ఉన్న ప్రోటీన్లు అనేవి అంటే జీర్ణాశయంలో ప్రోటీన్లు పెప్సిన్ అనే ఎంజైమ్ సమక్షంలో చర్య జరిపి, ప్రోటీన్స్ మీద చర్య జరిపే ఎంజైమ్ ఏది అంటే పెప్సిన్ అంటాం. ఓకేనా? ప్రోటీన్ మీద చర్య జరిపే ఎంజైమ్ పెప్సిన్ అనే ఎంజైమ్ చర్య వల్ల చిన్న చిన్న ఆహార పదార్థాలు అనేవి చిన్న చిన్న అణువులుగా విడగొట్టబడతాయి అన్నమాట. చిన్న చిన్న అణువులుగా ఆహారం అనేది విడగొట్టబడుతుంది. ఎందుకు అంటే పెప్సిన్ అనే ఎంజైమ్ చర్య జరుగుతుంది కాబట్టి. ఓకేనా? ఈ విధంగా మనకి జీర్ణాశయంలో ప్రోటీన్స్ చిన్న చిన్న అణువులుగా మారడం మనం గమనించవచ్చు. కైమేంట్ అని కానీ మనం చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు ఆహారంలో ఉన్న కార్బోహైడ్రేట్స్ మరియు ప్రోటీన్స్ అనేవి ఉన్నాయి కదా, అవి చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టబడతాయి అన్నమాట. చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టబడి మెత్తగా మారిపోతాయి. చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టబడి మెత్తగా చిక్కటిగా ఉంటాయి, అంటే చిక్కగా థిక్గా.
ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అనేవి ప్రోటీన్స్ మరియు కార్బోహైడ్రేట్స్ జీర్ణాశయంలో మెత్తగా చిన్న చిన్న ముక్కల్లాగా మారుతాయి అన్నమాట. మెత్తగా చిన్న చిన్న ముక్కల్లాగా మారుతాయి అంటే ఇవి ఒక ముద్దలాగా ఉంటాయి అన్నమాట. ఓకేనా, చిక్కటి రూపంలో మెత్తగా ఉంటాయి. దీన్నే మనం కైమ్ అని అంటాం. ఓకేనా, ఇక్కడ ఏంటంటే మనకు జీర్ణాశయం యొక్క చివరి భాగంలో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది జీర్ణాశయం అనుకున్నాం అనుకోండి, దీని చివరి భాగంలో ఏముంటుందంటే సంవర్ణి కండరాలు అనేవి ఉంటాయి. ఓకేనా, పైలోరిక్ స్పింక్టర్ అని అంటాం ఇంగ్లీష్లో. సంవర్ణి కండరాలు సడలుతాయి అన్నమాట. ఈ కండరాలు సడలడం వల్ల ఇందులో ఉన్న ఆహారం అనేది మనకి కొద్దిగా చిన్న పేగులోకి రావడం జరుగుతుంది. ఓకేనా, కొద్దిగా చిన్న పేగులోకి రావడం జరుగుతుంది. జీర్ణాశయం ఇది చిన్న పేగు. ఓకేనా, ఈ చిన్న పేగులోకి కొద్దిగా రావడం జరుగుతుంది. అంతా ఒకటేసారి కాకుండా కొద్దిగా అనేది రిలీజ్ చేస్తుంది జీర్ణాశయం నుంచి చిన్న పేగులోకి. ఓకేనా, ఇందులో ఉండే కండరాలు ఏంటంటే మనకి సంవరణి కండరాలు లేదా పైలోరిక్ స్పింక్టర్ అంటాం. జీర్ణాశయంలో ఉండే కండరాలు సంవరణి కండరాలు లేదా ఇంగ్లీష్లో అయితే పైలోరిక్ స్పింక్టర్ అంటాం. పైలోరిక్ స్పింక్టర్ అనేవంటే ఇవి సడలడం వల్ల జీర్ణాశయం నుంచి కొద్దిగా ఆహారం అనేది మనకి చిన్న పేగులోకి రావడం జరుగుతుంది. ఇప్పుడు చిన్న పేగు గురించి చూద్దాం. చిన్న పేగు గురించి చూసుకున్నట్లయితే టోటల్గా మనకి జీర్ణాశయంలోనే అతిపెద్ద భాగం అన్నమాట. దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే స్మాల్ ఇంటెస్టైన్ అంటాం. ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం అక్కడక్కడ యాడ్ చేస్తున్నాను. టోటల్గా ఇంగ్లీష్ మీడియం క్లాసులు అయితే త్వరలోనే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇది కంప్లీట్ అయినాక. ఓకేనా, ఇదేంటంటే చిన్న పేగు అతి పొడవైన భాగం. ఇందులో మనకు వచ్చేసి ప్రోటీన్లు కానీ కార్బోహైడ్రేట్స్ కానీ కొవ్వులు కానీ జీర్ణక్రియ అనేది పూర్తిగా జరుగుతుంది అన్నమాట. ప్రోటీన్స్, కొవ్వులు, కార్బోహైడ్రేట్స్ యొక్క జీర్ణక్రియ పూర్తవుతుంది. ఓకేనా, ప్రోటీన్స్, కొవ్వులు మరియు కార్బోహైడ్రేట్ యొక్క జీర్ణక్రియ అనేది ఎక్కడ పూర్తవుతుందంటే చిన్న పేగులో పూర్తవుతుందని చెప్పుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకి చిన్న పేగులో ఇంకా ఏమేమి ఉంటాయంటే ఈ చర్యలో వచ్చేసి కాలేయం మరియు క్లోమ గ్రంథుల నుంచి వెలువడే జీర్ణ రసాలు అనేవి పాల్గొంటాయి. కాలేయం, క్లోమ గ్రంథులు రిలీజ్ చేసే జీర్ణ రసాలు ఈ చర్యలో పాల్గొనడం జరుగుతుంది. ఏ చర్య అంటే జీర్ణక్రియ. ఓకేనా, కాలేయం మరియు క్లోమ గ్రంథుల నుండి రిలీజ్ అయ్యే జీర్ణ రసాలు ఈ ఫుడ్ యొక్క అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, కొవ్వుల యొక్క జీర్ణక్రియలో ఈ జీర్ణ రసాలు పాల్గొనడం జరుగుతుంది. మనకి ఇప్పుడు వచ్చేసి కాలేయం ద్వారా విడుదలయ్యే పైత్యరసం అనేది కొవ్వులను జీర్ణం చేసి చిన్న అణువులుగా మారుస్తుంది అనమాట. చిన్న మాలిక్యూల్స్గా మారుస్తుంది కొవ్వులను జీర్ణం చేసి. ఏదంటే పైత్యరసం. కొవ్వులను జీర్ణం చేసేది ఏంటంటే పైత్యరసం అని చెప్పొచ్చు. ఈ పైత్యరసం ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుందంటే కాలేయం నుంచి. ఓకేనా, కాలేయం నుంచి రిలీజ్ అయ్యే పైత్యరసం అనేది కొవ్వులను చిన్న అణువులుగా మారుస్తుంది అనమాట. దీన్నే మనం కొవ్వుల ఎమల్సీకరణం అంటాం. ఓకేనా, ఎమల్సిఫైయింగ్ ఆఫ్ ఫ్యాట్స్ అని కూడా అంటాం. ఓకేనా, ఫ్యాట్స్ ఎమల్సిఫికేషన్ లేదా ఎమల్సిఫైయింగ్ ఆఫ్ ఫ్యాట్స్ లేదా కొవ్వుల ఎమల్సీకరణం అన్న ఒకటి అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి క్లోమరసంలో ట్రిప్సిన్ అనే ఎంజైమ్ రిలీజ్ అవుతుంది. ఈ ట్రిప్సిన్ ఏంటంటే ప్రోటీన్లను జీర్ణం చేస్తుంది. ఓకేనా,
నెక్స్ట్ వచ్చేసి మనకి చిన్న స్మాల్ ఇంటెస్టైన్ చిన్న పేగ అనేది ఆంత్రరసాన్ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఈ ఆంత్రరసం ఏంటంటే ఆంత్రరసం చిన్న పేగ వచ్చేసి మనకి ఆంత్రరసాన్ని రిలీజ్ చేస్తుంది. దీన్నే మనం ఇంగ్లీష్లో సక్కస్ ఎంటెరికస్ అని కూడా అంటాము. ఓకేనా, ఈ సక్కస్ ఎంటెరికస్ ఏం చేస్తుందంటే కొవ్వులను మరియు ప్రోటీన్లను మరింత చిన్న చిన్న అణువులుగా మారుస్తుంది అనమాట. కొవ్వులను ప్రోటీన్స్ ని మరీ చిన్న చిన్న అణువులుగా మార్చి జీర్ణం చేస్తుంది అనమాట. ఓకేనా, శోషించడానికి అంటే అబ్జార్ప్షన్ కి వీలుగా మారుస్తుంది. అబ్జార్బ్ చేయాలి కదా, ఇంకా అంటే జీర్ణక్రియ పూర్తయిందంటే అబ్జార్ప్షన్ జరగాలి నెక్స్ట్ ప్రాసెస్. ఓకేనా, దానికి మరింత వీలుగా ఉండేలాగా ఈ చిన్న పేగులు స్రవించే ఆంత్రరసం లేదా సక్కస్ ఎంటెరికస్ అనేది ఆహార పదార్థాలని మరి చిన్న చిన్న మాలిక్యూల్గా మార్చడం జరుగుతుంది. ఓకేనా, కార్బోహైడ్రేట్ జీర్ణక్రియ అనేది మనకి నోటిలో కొంత జరుగుతుంది కానీ పూర్తిగా జరగదు. ఈ చిన్న పేగులో వచ్చేసరికి కార్బోహైడ్రేట్ జీర్ణక్రియ కూడా పూర్తయిపోతుంది. ఓకేనా, ఇది మనకి చిన్న పేగు గురించి. మనకి ఇక్కడ లాలాజల గ్రంథులు ఇవ్వడం జరిగింది కదా, వీటిని ఒకసారి చూడండి. టైలిన్ వచ్చేసి మనకి టైలిన్ అనే ఎంజైమ్ లాలాజల గ్రంథి రిలీజ్ చేస్తుంది. ఆశికుహరం ద్వారా ఆశికుహరాన్ని చేరుతుంది. లాలాజలం జీర్ణరసం ఏంటంటే లాలాజలం. ఓకేనా, వేటిపైన చర్య జరుపుతుందంటే కార్బోహైడ్రేట్స్ పైన ఏర్పడే ఉత్పన్నం లేదా పదార్థం ఏంటంటే మాల్టోజ్. ఓకేనా, ఇవన్నీ ఒకసారి మీరు చూసుకోండి. పెప్సిన్ కానీ, అమైలేజ్ కానీ, ట్రిప్సిన్ కానీ, లైపేస్ కానీ, పెప్టిడేజెస్ కానీ, సుక్రేజ్ కానీ, ఇవన్నీ ఒకసారి వీడియోని పాస్ చేసి చూసుకోండి. ఓకేనా, పెప్సిన్ వచ్చేసి మనకి జఠర గ్రంథుల నుంచి రిలీజ్ అవుతుంది. పైత్యరసం వచ్చేసి కాలేయం నుంచి, అమైలేజ్ వచ్చేసి క్లోమం నుంచి, ట్రిప్సిన్ వచ్చేసి మనకి క్లోమం నుంచి, లైపేజ్ కూడా క్లోమం నుంచే, పెప్టిడేజెస్ వచ్చేసి ఆంత్రగ్రంథుల నుంచి, సుక్రేజ్ వచ్చేసి ఆంత్రగ్రంథుల నుంచి. ఓకేనా, మనకి లాలాజలం అది ఎక్కడికి చేరుతుందంటే ఆశికుహరానికి చేరుతుంది. జఠర గ్రంథి నుంచి రిలీజ్ అయ్యేది ఏంటంటే జీర్ణాశయానికి రిలీజ్ అవుతుంది పెప్సిన్ అనేది. కాలేయం నుంచి రిలీజ్ అయ్యే పైత్యరసం అనేది ఆంత్రమూలానికి చేరి పైత్యరసాన్ని స్రవించి వేటిపైన చర్య జరుగుతుందంటే కొవ్వుల మీద. ఓకేనా, ఏర్పడే కొవ్వుల ఎమల్సీకరణంలో ఇది పాల్గొంటుంది. నెక్స్ట్ అమైలేజ్ వచ్చేసి మనకి క్లోమం నుంచి రిలీజ్ అవుతుంది, ఆంత్రమూలానికి చేరుతుంది. రిలీజ్ చేసే రసాలు ఏంటంటే క్లోమరసం, కార్బోహైడ్రేట్ పైన చర్య జరుపుతుంది. ఏర్పడే ఉత్పన్నం మాల్టోజ్. ఓకేనా, ట్రిప్సిన్, లైపేజ్, పెప్టిడేజెస్, సుక్రేజ్. క్లోమం నుంచి ట్రిప్సిన్ మరియు లైపేజ్ అనేది క్లోమం నుంచి రిలీజ్ అవుతాయి. అవి స్రావం చేసే ప్రదేశాలు వచ్చేసి ఆంత్రమూలమే, రెండు కూడా. జీర్ణరసాలు వచ్చేసి రెండు కూడా క్లోమరసాలే. అవి చర్య జరిపే విధానాలు మాత్రం ప్రోటీన్స్ మరియు కొవ్వులు అనమాట. ఓకేనా, ఏర్పడే అంత్యోత్పన్నం పెప్టోన్స్, కొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరాల్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి పెప్టిడేజెస్ వచ్చేసి ఆంత్రగ్రంథి నుంచి స్రవించబడతాయి. అవి స్రావం చేరుకునే ప్రదేశం వచ్చేసి మనకి చిన్న పేగు. జీర్ణరసాలు స్రవించే జీర్ణరసం ఏంటంటే ఆంత్రరసం అంటే సక్కస్ ఎంటెరికస్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి అది చర్య జరిపేది పెప్టైడ్స్ పైన, అమైనో ఆమ్లాలు ఏర్పడతాయి దీనివల్ల. నెక్స్ట్ వచ్చేసి మనకి సుక్రేజ్ వచ్చేసి ఆంత్రగ్రంథుల నుంచి స్రవించబడుతుంది. అది స్రావం చేరే ప్రదేశం వచ్చేసి చిన్న పేగు. దానిలో ఉన్న జీర్ణరసాలు ఆంత్రరసం. చర్య జరిపేది ఏంటంటే సుక్రోజు. ఏర్పడే ఉత్పన్నం గ్లూకోజ్ అనమాట. టైం లేకపోవడం వల్ల మీకు ఇలా చెప్పాల్సి వస్తుంది, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. మీరు ఒకసారి చూసుకోండి 10th క్లాస్ బుక్లో. ఇప్పుడు మనం శోషణ గురించి చూద్దాం. అబ్జార్ప్షన్. శోషణ లేదా అబ్జార్ప్షన్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు జీర్ణమైన ఆహార పదార్థం ఉంది కదా, అంటే సంక్లిష్ట పదార్థాల నుంచి సరళ పదార్థాలుగా ఆహారం మార్చబడింది కదా. ఆ జీర్ణమైన ఆహారం ఏంటంటే రక్తం ద్వారా చిన్న పేగులో వివిధ రక్తం ద్వారా శోషించబడుతుంది అనమాట. ఓకేనా, మనకి చిన్న పేగులు ఏంటంటే సూక్ష్మ చూషకాలు అనేవి ఉంటాయి. సూక్ష్మ చూషకాలు
మైక్రోవిల్లై అంటాం వీటినే మనం. మైక్రోవిల్లై అంటాం. వీటి ద్వారా ఏం జరుగుతుందంటే మనకి అబ్జార్ప్షన్ యొక్క అంటే శోషణ తలం ఉంది కదా, చిన్నపేగులో ఉపరితల వైశాల్యం ఉంది కదా, ఆ చిన్నపేగు యొక్క శోషణ వైశాల్యం వచ్చేసి కొంచెం పెద్దగా మారుతుంది అనమాట, ఎక్కువ అవుతుంది. అబ్జార్ప్షన్ శోషణ తలం అనేది ఎక్కువ అవడం వల్ల మనకి శోషణ ఈజీగా జరుగుతుంది, శోషణ సామర్థ్యం పెరుగుతుంది. అంటే ఎక్కువ క్వాంటిటీలో శోషణ చేసుకోగలుగుతుంది. ఓకేనా, పేగు యొక్క ఉపరితలం పెరుగుతుంది మైక్రోవిల్లై వల్ల. రక్తనాళాలు మరియు లింపు గ్రంథులు రక్తనాళాలు మరియు లింప్ గ్లాండ్స్ లేదా లింప్ గ్రంథులు అనేవి వీటితో అనుసంధానమై ఉండడం వల్ల ఈజీగా శోషణని జరుపుకోగలుగుతాయి అన్నమాట. ఓకేనా, జీర్ణమైన అంత్య పదార్థాలు అనేవి సూక్ష్మ చూషకాల్లోకి అక్కడి నుంచి రక్తనాళాల్లోకి శోషించబడతాయి. ఓకే, అంటే జీర్ణమైన ఆహార పదార్థాలు చిన్నపేగు గోడలు గ్రహిస్తాయి. జీర్ణమైన అంటే అవి చిన్నపేగులు గోడలు గ్రహించి దాని తర్వాత రక్తంలోకి వెళ్ళిపోతాయి. అధిక భాగం శోషించేది ఏంటంటే రక్తం అన్నమాట. జీర్ణమైన ఆహారాన్ని అధిక భాగం శోషించేది రక్తం. రక్తం వచ్చేసి మనకి మిగిలిన శరీర భాగాలకి ఈ న్యూట్రియంట్స్ని సరఫరా చేయడం జరుగుతుంది. ఓకేనా, రక్తం ద్వారా మనకి పోషకాలు అనేవి అన్ని భాగాలకి, అంటే మనకి శరీరం మొత్తం తిరిగే ద్రవం ఏంటంటే రక్తము. ఓకేనా, ఆ రక్తం ద్వారా మనకి పోషక పదార్థాలు అనేవి చిన్నపేగు నుంచి శోషించిన ఆహార పదార్థాలు లేదా న్యూట్రియంట్స్ లేదా ఇవన్నీ మొత్తం రక్తం ద్వారా శరీర భాగాలన్నిటికీ పంపబడతాయి అన్నమాట. ఓకేనా, దీన్నే మనం శోషణ లేదా అబ్జార్ప్షన్ అని పిలుస్తాం. ఓకేనా, ఇంకా జీర్ణం కాని ఆహారం ఏంటంటే మనకి పెద్ద పేగులోకి నెట్టివేయబడుతుంది. ఓకేనా, జీర్ణం కాని ఆహారం పెద్ద పేగులోకి నెట్టివేయబడుతుంది. ఆ పెద్ద పేగు నుంచి పాయువు ద్వారా బయటకు వస్తుంది అనమాట. పాయువు ద్వారా బయటకు రావడం జరుగుతుంది. పాయువు ద్వారా జీర్ణం కాని ఆహారం బయటికి వస్తుంది. దీన్నే మనం మల విసర్జన అంటాం. మల విసర్జన అంటాం. ఓకేనా, ఈ పాయువు అనేది ఆహార నాళంలో చివరి భాగం. నేను ఆల్రెడీ ముందే మీకు చెప్పాను, మొత్తం ఆహారపు గొట్టం అనేది ఆహార నాళం అనేది నోరు నుంచి పాయువు వరకు వ్యాపించి ఉంటుందని చెప్పాను కదా. ఈ పాయువే లాస్ట్ పార్ట్ అన్నమాట. ఓకేనా, ఈ చిన్న పేగు ద్వారా శోషణ జరుగుతుంది. మిగిలినంతా పెద్ద పేగు వస్తుంది. పెద్ద పేగు నుంచి పాయువు ద్వారా విసర్జన కాని పదార్థాలు, అంటే డైజెషన్ కాని జీర్ణం కాని పదార్థాలు ఏవైతే ఉన్నాయంటే వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి బయటకు వస్తాయి. మల విసర్జన ద్వారా పాయువు ద్వారా మల విసర్జన రూపంలో బయటకు పంపించడం జరుగుతుంది. ఓకేనా, ఇది మనకి డైజెషన్ ప్రాసెస్ అన్నమాట మొత్తం. మనం ఇప్పుడు కొన్ని ఆరోగ్యకరమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. ఆరోగ్యకరమైన విషయాలు అంటే ఏంటంటే, ఇప్పుడు మనం తిన్న ఫుడ్ అనేది మనకి ఏదైనా పడని ఫుడ్ మనం తిన్నాం అనుకోండి, వామిటింగ్ రూపంలో బయటకు రావడం జరుగుతుంది. ఓకేనా, వామిటింగ్ ఎందుకు వస్తుందంటే లోపల సరిగ్గా డైజెషన్ కాకపోయినా, అంటే జీర్ణాశయంలో ఆహారం జీర్ణం కాకపోయినా ఈ వామిటింగ్ రూపంలో బయటికి ఫుడ్ అనేది ఎజెషన్ చేస్తుంది. ఓకేనా, ఇంకొక రీజన్ వచ్చేసి ఏంటంటే అధిక కాలం కొవ్వులున్న ఆహారాన్ని మనం తీసుకున్నా కూడా కాలేయానికి కొవ్వులను తట్టుకునే శక్తిని కోల్పోయి తలనొప్పి, వాంతులు ఇట్లాంటివి అవ్వడం జరుగుతుంది. సో దట్ మనం ఎట్లాంటి ఆహారం తీసుకోవాలని మాట్లాడుకున్నట్లయితే కనుక మనకి అంటే పీచు పదార్థం లాంటిది రోజు డైజెషన్ కరెక్ట్గా అవ్వాలి, రోజు మల విసర్జన చేయాలి ప్రాపర్గా. అంటే కాన్స్టిపేషన్ లేకుండా ఉండాలంటే పీచు పదార్థం ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి. దానితో పాటు తిన్న వెంటనే వ్యాయామం అస్సలు చేయకూడదు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనం ఏంటంటే వాటర్ సరిపోని కంటెంట్లో తీసుకోవాలన్నమాట. ఓకేనా, వాటర్ ప్రాపర్ వేలో తీసుకోవాలి. సరిపోను 3 to 4 లీటర్స్ కానీ 4 to 5 లీటర్స్ అట్లా వాటర్ మనం తీసుకుంటూ ఉండాలి. ఓకేనా, ఈ విధంగా మనం ఆహారానికి సంబంధించి కొన్ని నియమాలు పాటించాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి పోషకాహార లోపాలు, వ్యాధుల గురించి మాట్లాడుకుందాం. మనం తీసుకునే ఆహారము
కరెక్ట్గా తీసుకున్నట్లయితే మనకి ఏంటంటే ఏ వ్యాధులు రావు. ఓకేనా. పౌష్టికాహారం అంటే మనకి రోజు అన్నం తింటున్నాం కదా నాకు ఎందుకు రోగాలు వస్తాయని కాదు. పోషకాహారం అంటే సమతులన ఆహారం అంటే పప్పు ధాన్యాలు, కొవ్వులు, ప్రోటీన్స్ లేదా అమైనో ఆమ్లాలు కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ ఇవన్నీ సమతులంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ఓకేనా. అట్లాంటి ఆహారం తీసుకున్నప్పుడు మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి? ఎక్కువ తీసుకున్న ప్రాబ్లం వస్తుంది, తక్కువ తీసుకున్న వ్యాధులు అనేవి రావడం జరుగుతుంది. అలాంటి వ్యాధుల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మనం తీసుకునే ఆహారంలో కనుక పోషక పదార్థాలు సరిగ్గా లేనట్లయితే, అంటే పోషక పదార్థాలు మీన్స్ అంటే ప్రోటీన్స్ కావచ్చు, లేదంటే కార్బోహైడ్రేట్స్ కావచ్చు, కొవ్వులు కావచ్చు, ఇతర విటమిన్స్ కలిగిన ఆహార పదార్థాలు ఏమైనా కావచ్చు, అవి సరిగ్గా లేకపోతే మనకి పోషకాహార లోపం అనేది జరుగుతుంది. అంటే ఈ పోషకాహారం ఎందుకు తీసుకోలేకపోతున్నారంటే పేదరికం వల్ల కావచ్చు. కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ మన దేశంలో ఆహారం సరిగ్గా అందని పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు. అట్లాంటి వాటిలో ఈ లోపం అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ఈవెన్ గర్భంతో ఉన్న తల్లులు ఎక్కువ మంచి పోషకాహారం ఫుడ్ తీసుకోకపోయినా కూడా పిల్లలు ఈ వ్యాధులు అనేవి కనిపించడం జరుగుతుంది. అంటే మనకి వీటిని కెలోరీస్ వల్ల జరుగుతుంది, ప్రోటీన్స్ వల్ల జరుగుతుంది. ఓకేనా. ఆ వ్యాధులు అనేవి రెండింటి వల్ల కలిగే వ్యాధి ఉంటుంది, ఓన్లీ ప్రోటీన్ వల్ల కలిగే వ్యాధి ఉంటుంది, ఓన్లీ కెలోరీస్ వల్ల కలిగే వ్యాధి కూడా ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ మనం ఇవి 3 రకాలు అనమాట: క్వాషియోర్కర్, మెరాస్మస్ మరియు స్థూలకాయత్వం. ఇప్పుడు మనం క్వాషియోర్కర్ వ్యాధిని చూద్దాం. ఈ క్వాషియోర్కర్ వ్యాధి అంటే ఏంటంటే ఇది ప్రోటీన్ లోపం వల్ల కలిగే వ్యాధి. ఓకేనా. ఈ క్వాషియోర్కర్ వచ్చేసి ప్రోటీన్, గుర్తుంచుకోండి. మనకి మెరాస్మస్ వచ్చేసి క్యాలరీస్ అంటాం, క్వాషియోర్కర్ వచ్చేసి ప్రోటీన్ అంట. ఇవి గుర్తుంచుకోవాలి. ఓకేనా. కోడ్ ఎలా అంటే క్వాప్రా అంటే మనకి కాప్రా అనే విలేజ్ ఒకటి ఉంది కదా ఇటు సైడ్, మనకి మెదక్ డిస్ట్రిక్ట్లో కాప్రా అనే విలేజ్ ఉంది. దాన్ని మనం ఇక్కడ కోడ్ లాగా పెట్టుకోండి, క్యాప్రో. ఓకేనా. క్వాప్రో అనాలి కానీ కాప్రా విలేజ్ మెదక్ డిస్ట్రిక్ట్లో. ఓకేనా. అలా. ఓకేనా. ఇది ప్రోటీన్ కోడ్ అనమాట. ఇది అంటే మీ ఇష్టమైన వేళ మీరు కూడా మీకు ఏమైనా ఉంటే కోడ్స్ పెట్టుకోండి. ఇంకా ఏమైనా మీకు తెలిస్తే నాకు కూడా కామెంట్ చేసి పెట్టండి, నేను ఫర్దర్గా మిగతా పిల్లలు కూడా చెప్తానమాట. ఓకేనా. సరే, అవన్నీ పక్కన పెట్టేసేయండి. క్వాషియోర్కర్ అనేది మనకి ప్రోటీన్ లోపం వల్ల కలిగే వ్యాధి అనమాట. ఇది కణాంతర అవకాశాల్లో నీరు చేరడం వల్ల ఉబ్బినట్టు కనిపిస్తుంది. అంటే క్వాషియోర్కర్ వచ్చిన పిల్లలు ఎక్కువగా లావుగా కనిపిస్తారు, పొట్ట ఉబ్బినట్టు కనిపిస్తుంది, ఫేస్ ఉబ్బుతుంది, కనుగుడ్లు బయటకు వచ్చినట్లుంటాయి. ఈ విధంగా సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి. ఓకేనా. కండరాల పెరుగుదల అనేది నెమ్మదిగా జరుగుతుంది వీరిలో, క్వాషియోర్కర్ వచ్చిన వారిలో. ఓకేనా. కాళ్ళు, చేతులు, ముఖం అనేది ఉబ్బినట్టుగా కనిపిస్తుంది. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, అంటే లావుగా కనిపిస్తారు ఈ క్వాషియోర్కర్ వచ్చిన పిల్లలు. ఓకేనా. మనకి పొడిబారిన చర్మం, విరేచనాలు అనేవి ఈ వ్యాధి యొక్క లక్షణం. ఓకేనా. ఈ వ్యాధి యొక్క లక్షణం ఏంటంటే పొడిబారిన చర్మం మరియు విరేచనాలు. ఇగో చూడండి, ఒక పిక్ చూపిస్తా మీకు. ఇలా లావుగా ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇంత పొట్ట లావుగా, ఫేస్ లావుగా ఇట్లా ఉంటారు క్వాషియోర్కర్ వచ్చిన పిల్లలు. ఓకేనా. ఈ మెరాస్మస్ వచ్చేసి మనకి ప్రోటీన్స్ మరియు కెలరీస్ ప్రోటీన్స్ మరియు కెలరీల రెండింటి లోపం వల్ల కలిగే వ్యాధి ఏంటంటే మెరాస్మస్. ఓకేనా. ఓన్లీ ప్రోటీన్స్ లోపం వల్ల కలిగే వ్యాధి అంటే క్వాషియోర్కర్ అని చెప్పొచ్చు, రెండింటి వల్ల కలిగే లోపం అంటే మెరాస్మస్ అని చెప్పొచ్చు. సాధారణంగా ఈ వ్యాధి ఎలా వస్తుందంటే వెంటనే గర్భం దాల్చిన తల్లికి పుట్టిన పిల్లల్లో వస్తుంది. ఓకేనా. ఒక బేబీకి మరి 1 year కాకుండా 1.5 year కాకుండా గ్యాప్ లేకుండానే వెంటనే ఒక బేబీ బర్త్ అయిన 3 monthsకి ఇంకొక బేబీ కన్సీవ్ అవ్వడం జరుగుతుంది. సో అట్లాంటి వాళ్ళలో ఈ వ్యాధి అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. వీళ్ళు నిస్సత్తుగా, బలహీనంగా, చాలా బక్కగా ఉంటారు. ఓకేనా. వీళ్ళలో కూడా పొడిబారిన చర్మం మరియు విరోచనాలు అనేవి కామన్ సిమ్టమ్స్. ఓకేనా. వీళ్ళు ఎలా ఉంటారో చూపిస్తాను చూడండి. బోన్సే బయటకు వస్తాయి వీళ్ళకైతే. ఇగో ఇలా బక్కగా ఉండడం జరుగుతుంది. ఓకేనా. ఇంత బక్కగా ఉంటారనమాట పిల్లలు. నెక్స్ట్ వచ్చేసి మనకి స్థూలకాయత్వం లేదా ఒబేసిటీ.
ఓకేనా. ఒబెసిటీ అనేది ఏంటంటే అధిక క్యాలరీలు అధిక కొవ్వులు ఉన్న పదార్థాలు, ఆహార పదార్థాలు నిరంతరంగా తీసుకోవడం వల్ల, ఓకేనా, అంటే కొవ్వులు ఉన్న పదార్థాలు నిరంతరంగా అవే తీసుకోవడం వల్ల ఈ స్థూలకాయత్వం బారిన పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఓకేనా. ఫుడ్ అనేది మనం ఒక బౌల్ ఫుడ్ తీసుకున్నామంటే దానిలో ఏముండాలి, ప్రోటీన్స్ ఉండాలి, విటమిన్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి అంటే మినరల్స్ మీన్స్ వాటర్లో, ఓకేనా. ఒక గ్లాస్ వాటర్ ఒక బౌల్ ఫుడ్ ఆహారం తీసుకున్నామంటే దానిలో అన్నీ ఉండేలాగా విటమిన్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, లేదంటే కార్బోహైడ్రేట్స్, కొవ్వులు ఇవన్నీ ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఓకేనా. అదే పనిగా కొవ్వు ఉన్న ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఈ స్థూలకాయత్వం అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. దీనివల్ల పిల్లలు బాగా లావెక్కిపోయి వాళ్ళకి గుండెకు సంబంధించిన వ్యాధులు, ఊపిరితిత్తుకు సంబంధించిన వ్యాధులు మరియు స్థూలకాయత్వం, ఒబెసిటీ లాంటివి కలగడం జరుగుతుంది. ఓకేనా. ఇది మనకి పోషకాహార లోపం వల్ల కలిగే వ్యాధులు. ఇంకొక చిన్న మనకి విటమిన్స్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది, అది మీకు ఒక షార్ట్ రూపంలో పెడతాను నేను. ఓకేనా. థ్యాంక్ యూ. ఇంతటితో మనకి ఈ లెసన్ అయిపోయింది. ఓకేనా. పోషణ అనే లెసన్, మొక్కల్లో పోషణ ఆల్రెడీ చెప్పాను, పార్ట్ 1 కింద రిలీజ్ చేశాను. ఇది జంతువుల్లో పోషణ. ఓకేనా. ఇక్కడితో లెసన్ అయిపోయింది. కానీ ఒక చిన్న టాపిక్ విటమిన్స్ గురించి ఉండడం జరిగింది, దాన్ని నేను షార్ట్ లాగా అప్లోడ్ చేస్తాను, మీరు వెళ్ళి చెక్ ఇన్ చేయండి. థ్యాంక్ యూ.